స్వతంత్ర పార్క్ వద్ద డ్రైన్లు, కల్వర్టు పనులు మార్చి ఆఖరికల్లా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గాంధీబొమ్మ సెంటర్, స్వతంత్ర పార్క్ వద్ద 75 లక్షలతో 3 డ్రైన్లు, కల్వర్టు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 48వ డివిజన్ పొర్లుకట్టపై 1,25 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పొర్లుకట్ట వాసుల 60 ఏళ్ల సమస్య పరిష్కరించేందుకు సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశామని తెలిపారు. నెల్లూరుకు ముప్పు తప్పించేందుకు 15 కాలువల ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. కాలువలపై రోడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 45వ డివిజన్లో ఎంతో కాలం పెండింగ్ పడిన సీసీ డ్రైన్ ఏదైతే పార్క్ మీకు అందరూ తెలుసు, నెల్లూరులో మొదటి నుంచి ఉన్న పార్క్ ఒకే ఒక పార్క్, పొగతోటలో ఉన్న పార్క్, దానికి గాంధీ పార్క్ అని పేరు. ఆ పార్క్ ఎదురుగా ఉన్న డ్రైను ఎంత అధ్వానంగా ఉంటూ వర్షాలు వచ్చినప్పుడు వాటర్ బాగా ఇబ్బంది పడుతుంటే ఆ డ్రైన్ ఈరోజు ఒక 75 లక్షలతో మొదలుపెట్టారు. మార్చి నెల 29కి దాన్ని ఇనాగ్రేషన్ చేసే విధంగా అధికారులకు ఆదేశించాను. వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పొర్లుకట్ట, ఈ సమస్య నాకు తెలిసి దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈరోజు కాదు, ఇది 60-70 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ పొర్లుకట్ట మీద ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు సార్ పొర్లుకట్ట వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నాం, దాన్ని చేయించమంటే 1,25 లక్షలతో శాంక్షన్ చేసాము. దాన్ని చక్కగా 3 మీటర్లు వెడల్పు ఉండేది. అంటే ఇప్పుడు యాక్చువల్గా 2 మీటర్లు 1.5 మీటర్ ఉంది. కొన్ని ఇళ్ళు, చిన్న ఇల్లు కూడా ఏం పెద్ద పోవట్లేదు, 2 ఇళ్ళే పూర్తిగా పోవట్లేదు. ఒకదానికి చిన్న ప్రహరీ కూడా పోతుంది, ఒకదానికి ఒక 2 అడుగులు 3 అడుగులు పోతుంది. వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఏదైతే ఆ 2 అడుగులు 3 అడుగులు పోతుందో దాన్ని కట్టిస్తామని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా టెంపుల్ ఏదైతే పోయిందో ఆ గోడ, దాన్ని కూడా కట్టిస్తామని చెప్పి, కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఇక్కడ లేదు. దీన్ని రాజకీయం చేయొద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడైనా సిటీని వైడెన్ చేయాలంటే ప్రజలు ఇబ్బంది పడకుండా చేయటమే మా యొక్క ఉద్దేశం. ఇప్పుడు 8 కెనాల్స్ పక్కన ఉయ్యాల కాలం ఉంది. ఇలా 8 కెనాల్స్ని ఆల్రెడీ స్టార్ట్ చేసాం. వర్క్ జరుగుతుంది బాగా. ప్రజలు చెప్పుకున్నారు ఈసారి మా ఇబ్బంది అని. వాళ్ళతో కూర్చున్నాం, ఎంత తగ్గించాలో అంత తగ్గించాం. వాళ్ళు కూడా సహకరించారు. ఇక్కడ ఫస్ట్ ఒప్పుకున్నారు, మళ్ళీ అధికారులు ఇంకొక 4 అడుగులు పెంచాలన్నారు. నేనే పర్సనల్గా వచ్చాడికి చూసా, 2 స్తంభాలు తీసేస్తే ఆ 4 అడుగులు తీయబడలే. అదే చెప్పాను, మీరు తీయొద్దు, ఆ 2 స్తంభాలు తీసేయని వాళ్ళే వేసుకోమని చెప్పాను. కాబట్టి ఈ విధంగా ఏదో పూర్తిగా అధికారులకు వదిలేసి వాళ్ళ ఇష్ట ప్రకారం చేయమంటంలా. ఇక్కడ చక్కగా ఈరోజు మన డిప్యూటీ మేయర్ కానీ, ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉన్నారు, ఇప్పుడు మేయర్ గారు కూడా వచ్చారు. యాక్చువల్గా వీళ్ళందరూ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మాట్లాడమంటుండ. అందరు నాయకులు పోయి వాళ్ళతో మాట్లాడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ డ్రైన్ డ్రైన్ చేసి వదిలేట్లా, దాని మీద రోడ్డు వేస్తున్నాం. రోడ్డు వేస్తే వాళ్ళ ఇంటికి విలువ పెరుగుతుంది 2 రెట్లు. డ్రైన్ కట్టి వదిలేస్తే పెద్ద ఉపయోగం ఉండదు. ప్రజలందరూ చెప్తున్నాను, ఎక్కడైతే డ్రైన్ కడుతున్నామో దాని మీద పూర్తిగా పైన క్లోజ్ చేసి దాన్ని రోడ్డు చేస్తున్నాం. దానివల్ల మీ యొక్క ఇంటి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. 2014-19లో నేను అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ చేసి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేస్తే భూమి విలువలు ఎన్నో రెట్లు పెరిగినాయి. అదేవిధంగా ఈ యొక్క 15 డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో సిటీలో, ఇవన్నీ 2 పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన కాంక్రీట్ స్లాబ్ వేస్తున్నాం, దానిపైన రోడ్డు వేస్తున్నాం. దాని విలువ, మీ భూమి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది, మీ ఇంటి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ సహకరించండి. వీలైనంత తక్కువ డ్యామేజ్ ఉండేటట్టుగా చేస్తామని తెలియజేస్తూ, వాళ్ళకి ఏదైనా ఒక ఇల్లు పోతుంది అనుకో, వాళ్ళ చక్కగా సైట్ ఇల్లు ఇస్తాం. సైట్ ఇచ్చి 2.5 లక్షలు శాంక్షన్ చేస్తాం. లేదా టిట్కో ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాం. పార్షియల్గా పోతుంటే పార్షియల్. కాబట్టి అందరూ సహకరించండి. నెల్లూరుని ఒక మంచి టౌన్, మంచి సిటీగా చేస్తామని తెలియజేస్తూ, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ వర్క్ని మానిటర్ చేసుకొని నెల్లూరు సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేయటమే మన ధ్యేయం. ఖచ్చితంగా చేస్తాం. అందరూ సిటీ ప్రజలందరూ కొద్దిగా ఓపిక ఉంటుంది. ఎందుకంటే ఖజానా లేదు.
గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది, అంతా ఇంత కాదు. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ కొద్దిగా బెటర్ అవుతుంది. అందువల్ల కొద్దిగా ఓపిక పడితే ఏదైతే చెప్పామో 100కి 100 చేస్తాం. దోమల సమస్య ఉంది, ఫాగింగ్ కొట్టమన్నా. ఫాగింగ్ పర్మనెంట్ సమస్య కాదండి, ఫాగింగ్ టెంపరీ. పర్మనెంట్ సమస్య కావాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడీ అయిపోవాలి. ఈ 15 డ్రైన్స్ ఏదైతే కడుతున్నామో అవి 2 పక్కల వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తే అప్పుడు దోమలైన ఉండవు, దోమలైన నగరం అవుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్రంలో మొత్తం పండుగ వాతావరణంలో ఉంది. ఎందుకంటే పెన్షన్స్, రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక స్థితి సరిగా లేకపోయినా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 1వ తేదీ పెన్షన్ ఇవ్వాలి, లేదా 1వ తేదీ ఏదైనా సెలవు వచ్చినా, ఆదివారం వచ్చినా అధికారులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ముందు రోజే పెన్షన్ ఇవ్వాలి. ముందు రోజు ఎందుకు పెట్టారంటే అధికారులకి సెలవు ఇచ్చేయాలి, పండుగ రోజు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అదేవిధంగా ఆదివారం ఇబ్బంది పడకూడదు అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ముందు రోజు ఇవ్వమన్నారు. అందుకని ఈరోజు 28వ తేదీ రాష్ట్రం మొత్తం పెన్షన్స్ ఇస్తున్నారు. ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో కూడా పెన్షన్స్ అన్ని డివిజన్లో ఇవ్వటం జరుగుతుంది. నేను 53వ డివిజన్లో ఈరోజు ఇవ్వటం జరిగింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందానికి అంతు లేదు. అదేవిధంగా ఈరోజు మన యొక్క అదే 54, 53లో ఒక ఎన్టీఆర్ సుజల ప్రాజెక్ట్ని కూడా యాక్చువల్గా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 2014-19లో నేను తీసుకొచ్చిన ప్రాజెక్టు గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ఎన్టీఆర్ సుజల పెట్టాం, 2 కోట్ల చిల్లర ఖర్చు పెట్టాం. కానీ లాస్ట్ 5 years దాన్ని వదిలేశారు. ఎందుకు వదిలేశారు తెలియదు. మా మీద కోపం ఉండొచ్చు. పేద ప్రజలు ఏమయ్యారు? చక్కగా 2 రూపాయలకి 20 లీటర్లు చక్కటి ట్రీట్ చేసి వాటర్ ఇచ్చే ప్రోగ్రాం చేస్తే దాన్ని పెట్టేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా సిటీలో 3 లక్షల లీటర్లని ట్రీట్ చేసి ప్రతి ఒక్కరికి 2 రూపాయలు ఇవ్వాలతో 60 ప్లాంట్లను మేము యాక్చువల్గా పెడుతున్నాము. అందులో 28వ ప్లాంట్ ఇవాళ యాక్చువల్గా ఓపెన్ చేయడం జరిగింది. త్వరలో మిగతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో, తర్వాత ఎన్టీఆర్ సుజల, దీని తర్వాత 45వ డివిజన్ నగర నడిబొడ్డులో 75 లక్షల రూపాయలతో డ్రైన్లు, కల్వర్టు నిర్మాణానికి గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. తదుపరి 48వ డివిజన్లో పెన్నా పొల్లుగట్ట, మనం అందరం చూసాం ఇప్పుడే. పెన్నా పొల్లుగట్టలో 1,25 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు, పక్కన కాంక్రీట్ వాలు, అంటే పట్టుదలగా ఉండేదానికోసం, ఆ రోడ్డు ఎక్కడ ఇబ్బంది పడకుండా దానికోసం సీసీ కాంక్రీట్ వాల్ నిర్మించి పూర్తిగా సిమెంట్ రోడ్డు, అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ స్తంభాలన్నీ కూడా మార్చి కంప్లీట్గా పూర్తి ఇక్కడ నివసించే వారందరూ కూడా కడు పేదరికంలో నిద్ర లేచి చుట్టుపక్కల ఇళ్లల్లో కూలీ పనులకు పోయేటటువంటి ఈ ప్రాంతంలో కనీసం ఊహకు కూడా అందని విధంగా ఎందరో ఈ నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఎవరు ఊహకి అందని విధంగా ఒక పెన్నా పొల్లుగట్ట మీద సిమెంట్ రోడ్డు వేయాలా, ఇక్కడ నివసించే పేదలకి, దళితులకి, గిరిజనులకి, ముస్లిం మైనార్టీలకి వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సిమెంట్ రోడ్డు నిర్మించాలనే ఆలోచన కూడా రానటువంటి సమయంలో నారాయణ సార్ గారు కరెక్ట్గా 25 నెలల రోజుల క్రితం ఈ ప్రాంతానికి పర్యటన మీద వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా, ఆ గిరిజనులు, ఆ దళితులు, ఆ ముస్లిం మైనార్టీలు అందరూ, సార్ గత అనేక సంవత్సరాలుగా మేము మగ్గుతున్నాం, మాకు ఇక్కడ రోడ్డు లేదు, రోడ్డు వేయించండి మహానుభావ అని చెప్పి కోరిన పిదప వెంటనే అధికారులకు ఆదేశించి టెండర్ పిలిచి 1,25 లక్షల రూపాయలతో పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో కూడా పెన్నా పొల్లుగట్ట కాబట్టి ఆ రోడ్డుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాంక్రీట్ వాళ్ళు నిర్మించి పూర్తిగా సీసీ రోడ్డు వేయించి ఆలోచన రావడం, అడిగినటువంటి పేదలకి ఇది నిజంగా కావాల్సినటువంటి కోరిక. వారికి కూడా రోడ్డు కావాలా, డ్రైన్ కావాలా, లైట్లు కావాలని, త్రాగునీరు కావాలని ఒక మంచి ఆలోచనతో అసాధ్యమైనది కూడా సుసాధ్యం చేసేటువంటి నారాయణ సార్ గారికి నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలు అందరూ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.